పాలకూర రసం. తయారు చేయు విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయిలో కొంచెం నూనె తీసుకొని నూనె కాగిన తర్వాత అందులో సన్నగా తరిగిన పాలకూర వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఆ తరువాత దానిని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే కడాయిలో కొంచెం నూనె తీసుకొని అందులో కొంచెం జీలకర్ర, తాలింపు గింజలు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు మరియు సన్నగా తరిగిన వెల్లుల్లి వేసి వేగనివ్వాలి. వెల్లుల్లి కావాలంటే వేసుకోవచ్చు లేదా మీ ఇష్టం. తర్వాత కొంచెం ఇంగువ వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో మనం రెడీ చేసుకున్న పాలకూర పేస్ట్ని వేసి రసానికి సరిపడా నీళ్లు పోయాలి. తర్వాత పులుపుకు సరిపడా చింతపండు రసం పోసుకోవాలి. ఆ తర్వాత 1.5 స్పూన్ రసం పౌడర్ వేసుకోవాలి. కొంచెం మరగనిచ్చి రుచికి సరిపడా కల్లుప్పు లేదా సాల్ట్ వేసి కలుపుకోవాలి. కావాలనుకుంటే కొంచెం నీళ్లు పోసుకొని 1/2 స్పూన్ పసుపు వేసి ఒక 5 నిమిషాలు మరగనివ్వాలి. అంతే, వేడివేడి పాలకూర రసం రెడీ. దీనిని కొత్తిమీర వేసి వేడివేడి అన్నంలో లేదా ఇడ్లీలో పోసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. మీకు గనక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇంకా మేము చేసే వీడియోలు మీకు డైరెక్ట్గా రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. కొంచెం జీలకర్ర, తరిగిన ఉల్లిపాయలు, తరిగిన మిర్చి,
వెల్లుల్లిపాయలు పొట్టు తీయకుండానే యాస్టీజ్ ఎన్ని కావాలన్నా వేసుకోవచ్చు. ఒక పావు స్పూన్ కొంచెం ఉప్పు లైట్గా ఉల్లిపాయల కోసం కొంచెం పసుపు కలుపుకోవాలి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్క, సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా రెండు కలిపి వేసుకోవాలి. మీ ఇష్టం, విడివిడిగా వేసుకున్నా పర్లేదు. తర్వాత ఇందులో నానబెట్టుకున్న మీల్ మేకర్స్ చన్నీళ్ళలో నానబెట్టుకోవాలి, వేడి నీళ్ళలో వద్దు. చన్నీళ్ళలో నానబెట్టుకున్న మీల్ మేకర్స్ను నీళ్లు పిన్నేసి వేసుకోవాలి. దీంట్లో తరువాత పాలకూరని గ్రైండ్ చేసి మెత్తగా ఆ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసి కలుపుకోవాలి. అడుగు ఉంటుంది కాబట్టి ఆ నీళ్ళు అన్ని ఇలా పోసేసి ఇందులో పోసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. పోసిన తర్వాత ఇందులో మన రైస్ ఎన్ని పోసుకుంటే అన్ని స్పూన్ల ఉప్పు. ఒకటి నేను మూడు గ్లాసులు పోసాను రైస్, కానీ 2 3 స్పూన్ల ఉప్పు, కొంచెం పసుపు, గరం మసాలా 1 స్పూన్, కారం 1/2 స్పూన్ ఎనఫ్ వేసి కలుపుకోవాలి. కొంచెం పచ్చివాసన అంటే పోయేదాకా కాస్త స్టవ్ మీద ఉంచుకోవాలి. కొంచెం 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులో మనం నానబెట్టుకున్న బియ్యం డైరెక్ట్గా ఇలాగనే వేసుకోవచ్చు, లేదంటే మన స్ట్రైనర్లో ఉంచైనా వేసుకోవచ్చు. నేను ఇలా వేసేస్తాను డైరెక్ట్. వేసి కలుపుకోవాలి. మొత్తం ఇలా కలిపేసుకోవాలి. కలుపుకున్న రైస్ని ఇలా ఉడికిన దాన్ని మనం రైస్ కుక్కర్లో షిఫ్ట్ చేసుకున్నాం. రైస్ కుక్కర్ గిన్నెలో షిఫ్ట్ చేసుకొని దీంట్లో షిఫ్ట్ చేసేసుకోవాలి. సరే, పొయ్యి మీద మామూలుగా ఉడికించుకోవచ్చు, లేదంటే మనం వేరే పని రైస్ కుక్కర్ గిన్నెలో కూడా వేసాం, మనం వేరే పని చూసుకోవచ్చు. షిఫ్ట్ చేసేసుకోవాలి. షిఫ్ట్ చేసుకున్నాక ఎన్ని నీళ్ళు పోసామో అన్నిటికీ డబుల్, అంటే నేను 3 గ్లాసుల రైస్ పోసాను కాబట్టి అంటే దీంతో 6 కప్పులు నీళ్ళు పోసుకోవాలి. 1 2 3 4 5 6 కప్పులు నీళ్ళు ఎనఫ్, అంతే, అందుకంటే ఎక్కువ సరిపోతుంది. మూత పెట్టేసి రైస్ కుక్కర్లో పెట్టండి.
మీకు గనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇంకా మేము చేసే వీడియోలు మీకు డైరెక్ట్గా రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి.
వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్లో వచ్చే వీడియోల నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి.